1 కప్ రాగి పిండి, 1 టేబుల్ స్పూన్ బెల్లం, పించ్ ఆఫ్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ ఈస్ట్ ఇలా ఉంటుందండి, చిన్న సైజు గసగసాల్లాగా. 3 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా ఇలాచీ పౌడర్. ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుందాం. చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా కలుపుతూ మెత్తగా సాగదీస్తూ ఒక 5 మినిట్స్ కలుపుకోవాలండి. బాగా మెత్తగా చేసుకుని ఉండ చేసుకోవాలి. ఈ ప్యాటర్న్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని కనీసం ఒక 20 నిమిషాలైనా నానబెట్టాలి. మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ బాగా నలపాలండి మెత్తగాను. కనీసం 10 నిమిషాలైనా మొత్తం దీన్ని మసాజ్ కింద చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసి బాగా మెత్తగా కలిపెట్టాలి. ఇలా ప్రిపేర్ అయిన దాన్ని ఇప్పుడు నేను ఇటువంటి సిల్వర్ ట్రే తీసుకున్నాను. దీనికి మొత్తం నెయ్యి అప్లై చేస్తున్నా. నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిలోకి ఈ పిండిని మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దానిపైన కూడా బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దానిపైన ఒక తడి క్లాత్ పెట్టి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. అంటే ఇది మొత్తం డ్రై అవ్వకుండా ఉంచుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. దానిపైన ఇంకో ప్లేట్ కూడా బౌల్లించి పెడుతున్నా. ఇప్పుడు మూత తీసి ఇది ఆల్రెడీ ఫెర్మెంటేషన్ అయ్యింది. ఇప్పుడు నేను బౌల్లో పెట్టి చేస్తున్నానండి, ఎందుకంటే నా దగ్గర కుక్కర్ అవైలబుల్ లేదు. ఈ పెనాన్ని ప్రీ హీట్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ బాగా హీట్ అయిపోవాలి. ఇప్పుడు హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరగా 30 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి చూసుకొని చేయాలండి. దీనిపైన లిడ్ పెట్టేసి మనం 30 to 40 మినిట్స్ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని టూత్ పిక్ పెట్టి చెక్ చేద్దాం. ఏమీ అంటకుండా వచ్చింది అంటే ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. కాస్త హీట్ తగ్గేంత వరకు, రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు అలా వదిలేద్దాం.